బ్రదర్ చెప్పండి. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన అయితే నిష్పక్షపాతంగా ప్రతి సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంది. అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు చూశాడు, ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తున్నారు. ఇంతకుముందు జగన్ గారు పేదలకి పార్టీలు చూసిస్తున్నారా పథకాలు, లేకపోతే జగన్ గారు అయితే పార్టీల పరంగా కాదు, ప్రతిపక్షపాతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అందరికీ నిరపక్షపాతంగా అన్నీ అందుబాటులో విధంగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్ గారు నవరత్నాలు ప్రకటించిన అన్ని పథకాలు వస్తున్నాయి ప్రజలకు? ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం కూడా వస్తుంది. అంటే ఏమేమి వస్తున్నాయి? ఏమేమి వస్తున్నాయి అంటే అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది. నెక్స్ట్ ఏమో ప్రతి ఒక్క పిల్లవాడు ఇప్పుడు కార్పొరేట్లో చదువుకునే పిల్లవాడు కూడా ఇక్కడికే వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన చేస్తున్నారు. అంటే నాడు నేడులో మీ ఊళ్ళో స్కూల్లో డెవలప్ చేశారు? నాడు నేడు స్కూళ్ళు మా ఊళ్ళో ఒక్క విధంగా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కానీ రాష్ట్రంలో జిల్లాలో ఏ విధంగా చూసుకున్నా కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా మా విద్యా సంస్థలు అన్నీ ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ అయిందా? రుణమాఫీ ఎందుకు అవ్వదన్న? ప్రతి ఒక్కరు కూడా చేయూత 45 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్క ఆడమహిళకి 17,500 ప్రతి సంవత్సరానికి పడిపోయాయి ఇప్పుడు కూడా పడతాయి. లాస్ట్ మూమెంట్ ఎందుకంటే ఆగిందంటే ఎందుకో ఆపింది కానీ ఒక్క రెండు రోజులు 3 రోజుల వ్యవధిలో 25 లోపు పడిపోతాయి అవి కూడా. అలాగే మీ ఇంట్లో అవ్వాతాతలు ఉంటారు కదా, వాళ్ళకి నెల నుంచి పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 3,000 వస్తుందన్న. ప్రతి ఒక్కరికి కూడా 3,000 అంటే రోజుకు 100 రూపాయలు. ఇంతకుముందు వచ్చే వాళ్ళకి టీడీపీ గవర్నమెంట్లో 200, 100 వచ్చేది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకి 100 రూపాయలు లెక్కన చూసుకొని ప్రతి ఒక్కరికి కూడా 3,000 ఇస్తున్నారు. అంటే 100 రూపాయలు. తల్లిదండ్రులను చూడలేని బిడ్డలు కూడా ఈ రోజు చూస్తున్నారన్న ఆ 3,000 కోసం. అలాగే మీ ఇంట్లో ఇంకా ఏంటి ఇంతకుముందు జన్మభూమి కమిటీలు చూశారు, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను చూస్తున్నారు. రెండట్లో ఏది బాగుంది మీకు? జన్మభూమి కమిటీలు అనేది అది అవాస్తవం. జన్మభూమి కమిటీలు పెట్టింది ఎందుకు అనుకున్నారు? పిఎస్లు తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికీ కూడా. ఎందుకంటే జన్మభూమి కమిటీలు ఉన్నాయంటే వాళ్ళకి ఫలానా చెప్పాలి, ఇది చేయాలి, ఇది చేసుకోవాలి అనేసి చెప్పిన తర్వాత వాళ్ళకి ఎంత వస్తుందంటే ఎంత కమిషన్ మాకు ఇవ్వండి, మేము మీకు చేస్తాం అని చెప్పేవారు. ఇప్పుడు మా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన లేదు. వీళ్ళకి ఇష్టమైతే పెట్టుకుంటారు. పెట్టుకున్న వెంటనే వాలంటీర్లు దాన్ని ఆమోదిస్తున్నారు. ఆమోదించిన తర్వాత ఇప్పుడు మధ్యవర్తులతో పని లేదన్న, డైరెక్ట్ గవర్నమెంట్తోనే ఇంకా పని ఏది లేకుండా అంతా సమన్వయంగా జరిగిపోతుంది అంతే. అలాగే ఇప్పుడు నెక్స్ట్ 24లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ వచ్చినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిదే ప్రభుత్వం నెక్స్ట్. మరి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వచ్చినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిదే ప్రభుత్వం. మరి ఇంత ముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మించి ఉందంటారా? రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇంకా ఎక్కువగా ఉంది. మరి అది అందరికీ తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇస్తున్నారు? ఏ హామీలు ఇచ్చినా ఆ హామీలు ఏమి ఇస్తున్నారు? ఏం చేసింది ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అన్నదే అదే కాపీ కొట్టి ఆయన ఇస్తున్నారు తప్ప వేరే ఎక్స్ట్రా ఏమి ఇవ్వట్లేదు. ఒకటి ఏమి ఎక్స్ట్రా ఇస్తున్నారు? గ్యాసు 3 నెలలకి ఫ్రీ ఇస్తున్నారు అంటున్నారు. ఈయన వచ్చిన తర్వాత అదే ఇస్తారు అంతే. మరి అలాగే ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల మరో శ్రీలంక అయిపోతుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్. మరో శ్రీలంక ఏమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మాకు ఆల్రెడీ పైనుంచి వచ్చి పెట్టుబడులు అన్నీ వస్తున్నాయి. ఆ వచ్చిన పెట్టుబడుల్లోనే అన్నిటిలోని సమర్థవంతంగా ఈయన పరిపాలన సాగిస్తున్నారు. దానిలో మాకు అప్పులు, ఆయన చేసిన అప్పుల కన్నా మేము చేసిన అప్పులు తక్కువ. మా పార్టీ చేసిన అప్పులు అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో చేసిన అప్పుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చి చేసిన అప్పులు కూడా తక్కువ. అది. అలాగే మీరు నెక్స్ట్ ఎవరికి ఓటేస్తారు? మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ఓటేస్తాం. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు నెక్స్ట్ చేస్తానంటున్నారు, 108 వాళ్ళు 104 వాళ్ళు ఇవన్నీ సమ్ చేస్తానంటున్నారు. నెక్స్ట్ ఏమో వీళ్ళు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అంగన్వాడీ వాళ్ళు. వీళ్ళకి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే వీళ్ళకి జీతాలు పెంచారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలకు 3,000 ఉండేవి, ఇప్పుడు వీళ్ళేమో 10,500 అనుకుంటున్నారు. 10,500 కాదన్న, టీడీపీ ప్రభుత్వంలో ఉన్న దానికి 7,000, 6,000, 3,000 ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత 11,500, 7,000, 4,500 చేశారు. ఇప్పుడు తెలంగాణలో చేసిన అభివృద్ధి పరంగా వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఈయన మళ్ళీ గవర్నమెంట్ ఎక్కిన తర్వాత వీళ్ళు 11,500, 22,000 చేస్తారేమో, ఎవరో తెలుసు. మరి అది మంచి పద్ధతి అంటారు వాళ్ళు అలా చేయడం? వాళ్ళు చేయడం అయితే తప్పు.
ఎవరు ఇప్పుడు అంగన్వాడీలో ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా అనుకుంటే ఈయన అనుకున్న క్షణంలో అయితే అంగన్వాడీ వాళ్ళు తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళు వేయచ్చు. ఆయనకి ఉన్న అధికారం పరంగా ఇప్పుడు ఉన్న వాళ్ళని ఇప్పుడు సమ్మె చేస్తున్నారు. చేస్తుంటే ఏం చేస్తారన్న, వాళ్ళని తీసి పారేసి కొత్త వాళ్ళని చేసి అవకాశం కూడా ఉంటుంది. కానీ వాళ్ళని తీయకుండా వాళ్ళనే ఉంచి మళ్ళీ వాళ్ళకి సర్ది చెప్దామన్న విధానంతో మా నాయకుడు ఉన్నాడు. ఆయన వెనకాలే మేము ఉన్నాం. ప్రతిపక్షం వల్ల ఊర్లో అభివృద్ధి ఏం జరగలేదన్న, మీ ఊర్లో ఏమేమి అభివృద్ధి జరిగిందో చెప్తారా? మా ఊరు ఒకటేనని నేను చెప్పను. మా ఊరు ఒకటే కాదు, ప్రతి ఊరికి గ్రామ సచివాలయం ఉంది. ఇప్పుడు మండలానికి వెళ్ళి పని లేదు ఎవరికి కూడా. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉద్యోగాన్ని పెట్టుకోవడాలన్నా క్యాస్ట్ ఇన్కమ్ కానీ దేనికన్నా మండలానికి వెళ్ళి గంటలు నిలబడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గ్రామ సచివాలయంకి వెళ్ళిపోయి ఒక వెల్ఫేర్ రెస్టారెంట్ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ పెట్టండి అంటున్నారు, పెట్టేస్తాం. ఇంకంతే. అది 2-3 రోజుల్లో మళ్ళీ ఆడనే ఫోన్ చేసి వచ్చి తీసుకోండి అనేసి అన్న పరిస్థితి. ఇంతకుముందు అలా కాదు కదా. మండలానికి వెళ్ళి 4 రోజులు 3 రోజులు ఉండి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే ఏదన్నా ఇంకా మాకు తీసుకునే పని లేదు. ప్రతిదీ గ్రామ సచివాలయంలో అయిపోతుంది. అది ఒకటే కాదు, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏమో నాడు నేడు తీసుకొచ్చి స్కూళ్ళు బాగుపరిచారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఇంటికి తీసుకెళ్ళి రేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్ బళ్ళు ఉన్నాయన్న, రేషన్ బళ్ళు ఇంతకుముందు రేషన్కి వెళ్ళాలంటే ఎటువంటి ముసలోళ్ళైనా ఏమన్నా సరే రేషన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అలా కాదు, ఇంటికే వచ్చి తీసుకునే పరిస్థితి అన్నమాట.